5 years. బిగ్ బ్రేకింగ్ అండి, సీరియస్లీ. ఇప్పటి వరకు సునీత గారు, ఎవరు మన వైఎస్ వివేకానంద రెడ్డి అమ్మాయి, ఆమె చెప్పిన అంశాలన్నీ కూడా ఓపెన్గా పేర్లు ఎక్కడా బయట పెట్టాల. బట్ రీసెంట్గా సిబిఐకి ఆమె చెప్పినటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చాను. అందులో ఈ ప్రతిపక్షాల వాళ్ళు ఎవరి గురించి అయితే పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారో అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు వైఎస్ భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భార్య. ఆమె పేరు బయటకు వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన పేరు బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పేరు బయటకు వచ్చింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి టీంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే 2019 ఎన్నికల ముందు ఆ తర్వాత అందులో అజయ్ కల్లం గారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, అండ్ అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండే నవీన్ కుర్రాడు, అతను, మిగతా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసాయి. మొత్తం పరిశీలిస్తూ ఉంటే నాకు అనిపించింది నిజంగా ఏ మాత్రం వైసీపీ అభిమానులు కానీ వైఎస్ఆర్ అభిమానులు కానీ అయ్యో ఒక ఆడపిల్లకి ఈ రకం జరిగిందా, అయ్యో ఒక మనిషితో దారుణంగా చంపారని ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే, మానవత్వం వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇంకా వైసీపీకి ఓటేయారు. సో వైసీపీ అని అవుట్ అయినట్టే అనిపించింది నాకైతే ఇవన్నీ పరిశీలించిన మీదట. ఇక ఆంధ్రజ్యోతిలో అయితే అసలు రేంజ్లో రాసి పడేశారు. ఇక వాళ్ళు ఇదిలేండి. సో నేను నార్మల్ హ్యూమన్ బీయింగ్గా ఒక జర్నలిస్ట్గా సింపుల్గా చెప్తానండి మీకు. మన సునీత గారు ఏం చెప్పారంటే మార్చి 22 అప్పటికే వైఎస్ వీరేంద్ర చనిపోయినారు, పోస్ట్ మార్టం జరిగింది, అంత్యక్రియలు అన్నీ అయిపోయినాయి. ఈమెంటి ఇంకా కేసులు పెట్టాలి, సైబరాబాద్ కమిషనరేట్కి వెళ్ళుకొని తర్వాత కడప కమిషనరేట్కి వెళ్ళేసుకొని లైక్ ఇలా. మార్చి 22 తారీఖు ఒకళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. హైదరాబాద్లో ఉన్నారు ఆమె. ఫోన్ వచ్చింది. ఎవరు ఫోన్ అని చూస్తే వైఎస్ భారతి గారు. లేదు నేను అర్జెంటుగా సైబరాబాద్ కమిషనరేట్కి వెళ్ళి అర్జెంట్ కడప వెళ్ళిపోవాలి, నేను వెళ్తున్నా అంటే లేదు ఉండు వస్తున్నాము, కొంచెం మాట్లాడాలి అర్జెంట్ అని చెప్తే ఓకే అని చెప్పేసి. సరే నాన్న చనిపోయిన బాధలో ఉన్నాం కదా, 5లో ఉన్నారు వీళ్ళు కూడా పాపం, ఏదో చవటానికి ఏదో వస్తున్నట్టు ఉన్నారు అని చెప్పేసి అనుకున్నారట. లిఫ్ట్ దగ్గర ఉన్నారట. ఈ లోపు వాళ్ళు వచ్చారు, లిఫ్ట్ దగ్గర పెట్టి మాట్లాడింది. అంటే ఇంకా అర్జెంట్లో వెళ్తున్నారు అంతే, అంతకుమించి వేరేది ఏం లేదు. వచ్చిన వాళ్ళల్లో వైఎస్ విజయమ్మ, దట్ మీన్స్ మన జగన్మోహన్ రెడ్డి గారి అమ్మగారు, వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి, సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ వైఎస్ అనిల్ రెడ్డి, వీళ్ళు ఉన్నారు. ఇదేంటి వీళ్ళంతా వచ్చని చెప్పి ఫస్ట్ ఏమో షాక్ అయిందట. ఆ తర్వాత వైఎస్ భారతిలో ఆమెలో ఒక రకమైన ఆందోళన ఈమె గమనించిందట. ఇదేంటి ఆందోళనగా ఉన్నారు, ఈమె బాధలో ఉన్నారేమని అనుకున్నారట. ఇక అప్పుడు ఆమెన్నారట, ఇక మీదట ప్రెస్కి చెప్పాలన్నా పోలీసులు చెప్పాలన్నా అసలు నాన్నగారికి సంబంధించి ఏ ఇష్యూ నువ్వు డీల్ చేయాలన్నా ఫస్ట్ సజ్జల గారితో మాట్లాడని చెప్పేసి అన్నారట. ఎవరు? భారతి గారు చెప్పారట. ఇది సునీత గారు చెప్పిన స్టేట్మెంట్లో ఉంది. అప్పుడు సునీత గారు షాక్ అట, ఇదేంటి సజ్జల గారు చెప్పుకుంటున్నారు ఏదైనా, సరేలే అట్లయితే అనుకున్నారట. ఇక అప్పుడు సజ్జల గారు ఉండేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పమ్మా అన్న వేలో చెప్తే టైం లేదని చెప్పేసి సిఐ శంకర్ మీద అనుమానం వ్యక్తం చేస్తూ నాన్న బాడీ రక్తం మనం క్లీన్ చేయడం కదా, సాక్షాత్ తారుమారు ఆయన వల్ల ఆయనే కదా అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేస్తారట ఆమె. ఎవరు? సునీత గారు. అప్పుడు మన సజ్జల గారు ఫోన్ చేసి వీడియో కాదు ప్రెస్ మీట్ పెట్టి అవినాష్ పేరు జగన్ గారి పేరు మెన్షన్ చేస్తూ దీనికి పులి స్టాప్ పెట్టాయమ్మా, దీనికి ఎండుగడ్డ పడేలా చూడమ్మా, డ్రాగ్ చేయొద్దన్నమా అని చెప్పుకుంటూ వచ్చారట. ఇక అప్పుడు ఈమె ఆలోచించిందట, అవతల హత్య చేసిన వాడు జాగ్రత్త పడతాడు, నేను ఉన్నవి మొత్తం చెప్తా ఉంటే అండ్ జగన్మోహన్ రెడ్డి అన్నకు వచ్చేసరికి లేనిపోయిన సమస్యలు వస్తాయి పాపం అన్నట్టుగా పాపం జగన్ అన్న ఏమి హైలైట్ చేయకుండా అవినాష్ విషయంలో అయితే ఒక విషయం చెప్పారట. ఏమని సునీత గారు చెప్పింది హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో, అవినాష్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇచ్చే విషయంలో వచ్చేటప్పటికి మా నాన్నకి అంత ఇష్టం లేదు అండ్ ఫ్యామిలీ పరంగా అన్నప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అయితే ఉన్నమాట నిజమే అన్నట్టుగా మీద చెప్పుకుంటూ వచ్చేసి ఆ విషయాలు చెప్పారట. ఇక ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారిలో ఒక రకమైన మార్పు ఏమో గమనించిందట. ఎటువంటి మార్పు అంటే పోస్ట్ మార్టం చేసి బయటకు వచ్చిన తర్వాత మార్చురీ దగ్గర ఉన్నప్పుడే ఒక లెటర్ లాంటి పట్టుకొచ్చేసి కంప్లైంట్ అన్నట్టుగా చూస్తే ఏంటని చూస్తే బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి వీళ్ళంతా కూడా టీడీపీ వాళ్ళప్పుడు. సో ఈయన మాకు బాగా పోటీ వస్తున్నాడు అన్న ఇదిలోనే వాళ్ళు ఆలోచించి మా నాన్న చంపేశారని చెప్పేసి నువ్వు కంప్లైంట్ ఇవ్వమని అవినాష్ రెడ్డి ఆ లెటర్ ఇచ్చాడు.
ఇవి సంతకం పెట్టుకొని నేను ఎందుకు ఇస్తాను ఇట్లా, వాళ్ళు అయ్యి ఉండకపోవచ్చు, వేరే అయ్యి ఉండొచ్చు, అది చూద్దాం విచారణలో తెలిసిందని చెప్పేసి ఏమన్నారట. ఇక అదే అమౌంట్ సిబిఐ ఎంక్వైరీ కోరింది జగన్మోహన్ రెడ్డి గారే. అండ్ ఇష్యూ జరిగిన మూమెంట్లో అసలు ఏం జరిగింది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. సిబిఐ ఎంక్వైరీ కోరిన వీళ్ళే విచారణ ఏమంటారు అధికారంలోకి వచ్చాక సిబిఐ ఎంక్వైరీ వద్దు ఏమొద్దు అన్నారు. ఇక అప్పుడు ఏమి డౌట్ రావటం, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అడగటం, ఇంకా అదంతా మనకంతా తెలిసిందే. ఇక ఇప్పుడు మనమంతా మాట్లాడుతున్న హత్య జరిగిన రోజు, ఆ జరిగిన కొద్ది రోజులకు సంబంధించింది అనమాట మొత్తం. ఇక అవినాష్ రెడ్డి గారి విషయంలో వచ్చేసి ఈమెకు సునీతకి ఎప్పుడు డౌట్ మొదలైందట, జూలై 2019 నుంచి. కాబట్టి పార్టీ గెలిచేశారు, అధికారంలో ఉన్నారు, ఆయన ఎంపీ గెలిచేశాడు. ఆయన చేస్తున్నటువంటి పనుల వల్ల కావచ్చు, ఆయన అంటున్న మాటల వల్ల అసహనం పెరిగిందట సునీత గారికి. అదే మూమెంట్లో ఈ ఉదయ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి యొక్క అనుచరుడు ఉన్నాడు. అతను అమ్మ వాళ్ళ పక్కింటోళ్ళకి చెప్తా ఉంటే ఆ విషయాలు ఎట్లానో ఏమి దాకా వచ్చింది. ఏంటి అది, వివేకానంద చనిపోతాడని మాకు ఆ రోజు మా అబ్బాయికి ముందే తెలుసు అని చెప్పిందట. సిబిఐ ఇన్వెస్టిగేషన్ తేలింది ఏంటిది, ఈ ఉదయ్ కుమార్ రెడ్డి అనే కుర్రాడు మరి పెద్ద నాది లేదు, అతను అరౌండ్ 4 వరకు కూడా పులివెందుల వీధిలో తిరుగుతూ ఉన్నాడు. హత్య జరిగింది, ఎటు వెళ్ళిపోయారు, బట్ మనోడు మధ్యలో మేనేజ్ చేస్తూ ఉన్నాడు. ఆ విషయం వాళ్ళ అమ్మకి అర్థమైపోయింది, చెప్పాలని చెప్పేసింది. ఇక ఇప్పుడు అసలు పాయింట్, సునీత గారికి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో, హత్య జరిగింది ఎన్నింటికి ఏంటనేది ఇంకా ఎవరికి తెలియదు, ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. మార్నింగ్ అందరికి తెలిసింది 6:30 అప్పుడు. మరి వాడికట్ట రాత్రే తెలిసింది, ఏదో తేడా కొడుతుంది, వాడు వచ్చేసి అవినాష్ రెడ్డికి శివశంకర్ రెడ్డికి అనుచరుడు, రైట్ అంటే అవినాష్ రెడ్డికి లింక్ ఉంది ఇందులో అని చెప్పేసి ఆమె అనుకుంది. ఇక అప్పటి నుంచి అవినాష్ రెడ్డి కొంచెం దూరంగా ఉంటూ ఇంక ఈమె సొంతంగా డీల్ చేయడం మొదలుపెట్టిందారు. ఇక ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వద్దాం. అజయ్ కల్లం గారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ వయసులు వీళ్ళంతా కూడా మన లోటస్ పాండ్ నివాసంలో ఉండి మేనిఫెస్టో అంశంగా డిస్కస్ చేస్తున్నారు. తెల్లవారుజామున 4:30, 5 ఆ సమయం. అప్పుడు 5:30 అప్పుడు ఒక ఫోన్ లాంటిది వచ్చింది. పక్కనున్న పర్సన్ ఒక అతను వచ్చేసి అమ్మగారు రమ్మన్నారు, పైన ఉన్నారంటే అమ్మగారు అంటే భారతి గారు. సో జగన్ గారు పైకి వెళ్ళారట. అరౌండ్ 5:30 అప్పుడు కిందకు వచ్చి మా చిన్నాన్న లేరు చనిపోయారని చెప్పేసి అన్నారట. సో ఎవరు చెప్పారు ఏంటి అన్నప్పుడు మేము మర్చిపోయాం, వయసు ఎక్కువైంది కదా, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు అన్నట్టుగా సిబిఐ వాళ్ళు చెప్తున్నారు. అజయ్ కల్లం గారు ఆల్మోస్ట్ ఆ వేళను చెప్తున్నాడు. బట్ టైం అయితే 5:30, ఉదయం 5:30కే ఈ లోకానికి తెలియటానికి ముందే జగన్ గారికి తెలిసింది. జగన్ గారి కన్నా ముందు భారతి గారికి తెలిసింది. ఫోన్ చేసింది ఎవరు, అవినాష్ రెడ్డి వెళ్ళింది మేమంతా కూడా, మా తర్వాత ఫోన్ చేస్తే మేము వెళ్ళామని అంటున్నాడు అతను. మరి ముందే ఫోన్ చేసింది ఎవరు చెప్పారు. ఇప్పుడు ఇవంతా లెక్క తీస్తే ఎక్కడ తెలుస్తుందండి, మొత్తం కూడా జగన్ గారు, భారతి గారు, సజ్జల గారు, అవినాష్ రెడ్డి, వీళ్ళు నలుగురు చుట్టూ తిరుగుతూ ఉంది. జగన్ గారికి ముందే తెలిసిన ఆయన తర్వాత తెలిసిన వీళ్ళు చవటం కావచ్చు. తర్వాత ఎప్పుడో సాయంత్రం ప్రెస్ మీట్ అరౌండ్ 5:30 సమయం ఎప్పుడో, అది కూడా మరలా అక్కడికి వెళ్ళి ఫస్ట్ డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళకుండా మరలా ఆయన ఇంటికి వెళ్ళి ఆ తర్వాత వచ్చి ఇలా అక్కడ కూడా చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. సరే నేను ఇండెప్త్లో నేను వెళ్ళను అక్కడ. మొత్తానికి మన జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి మీరు కన్నా గమనించినట్టయితే ఇప్పటికీ నేను నిజంగా షాక్ అవుతా. అసలు సిబిఐ అసలు ఇన్వెస్టిగేషన్ ఎంత దాకా ఎందుకు వచ్చి ఉన్నారు, జగన్ గారిని అడిగితే ముందే ఆయన చెప్పాడు కదా అని చెప్పేసి. ఎందుకంటే జగన్ గారు ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్ ఇన్వెస్టర్ మొత్తం అదే తేలింది. గొడ్డలతో ఎలా చంపారు, గొడ్డలను కూడా ఎవరికి చెప్పారు, గొడ్డలని చెప్పారు జగన్ గారు చెప్పేశారు ఆ రోజే. ఎన్ని పోట్లు అన్నట్టుగా, ఎక్కడ పొడిచారు ఏంటి అన్నట్టుగా, ఎక్కడి నుంచి చెడు పట్టకలేరు ఏంటి అన్నట్టుగా మొత్తం చెప్పేశారు ఆయన అయితే. అసలు మరి పక్కన వాళ్ళకి అనుమానం రాలా, చూస్తున్న వాళ్ళకి అనుమానం రాలా, ఓట్లు గుద్ది పడేశారు, టీడీపీలో చంపారు అని చెప్పేసి. సో ఇది ఓవరాల్గా మొత్తానికి సునీత గారు నోరిప్పేసి చెప్పేశారు. మార్చి 22న భారతి గారిలో ఆందోళన కనిపించింది. నా దగ్గరకు వచ్చి మరీ చెప్పున్నారు, నువ్వు ఎవరితో డిస్కస్ చేయొద్దు, ఏమీ చెప్పొద్దు, ఏది అయినా సరే సజ్జల గారితో మాట్లాడని. ఈ సజ్జల గారు వచ్చేటప్పటికి అవినాష్ రెడ్డి జగన్ గారి పేరు మెన్షన్ చేస్తూ ఇష్యూని క్లోజ్ అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చి ఉన్నాడు. ఆ తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి వచ్చేసి టీడీపీల మీద తోయటం కోసం నేను సంతకం పెట్టమని అడుగున్నాడు, బట్ నేను పెట్టలేదు. ఇక ఆ తర్వాత ఆయనలో మార్పు గమనించాను. ఈలోపు వచ్చేసి ఈ ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలిసింది హత్య గురించి, అంటే వీళ్ళే చంపినారు, వీళ్ళ చుట్టుపక్కల మొత్తం తెలుసని నాకు అప్పుడే అనిపించింది అని అన్నారు. ఇక ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ తేలుతుంది కూడా ఏంటి, ఆ చనిపోయినటువంటి రోజు ముందుగానే ఆ తర్వాత కానీ ఎవరెవరికి ఎన్ని ఫోన్లు వెళ్ళి ఏ సమయానికి వెళ్ళి మొత్తం లెక్కదిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక అసలు బయటపడతాం గ్యారంటీ, ఇన్వెస్టిగేషన్లో అన్ని విషయాలు బయటపడతాం గ్యారంటీ, ఆ తర్వాత తీసుకెళ్ళి లోపలైన కూడా గ్యారంటీ.